ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఏ సత్య వస్తువును అంటి ఉన్నటువంటి యోగి ఉంటాడో పరమాత్మ తత్వాన్ని అనుభవ సిద్ధిగాంచినటువంటి యోగి తన యొక్క ఉపాధిని మూల చైతన్యమునందు లయింపజేస్తాడు, అంటే వదిలివేస్తాడు. పరస్పరము కూడా అంటే ఒకరితో ఒకరు అంటే ఒకదానితో ఒకటి రహస్యముగా ఉన్నప్పటికీ కూడా సిద్ధుల యొక్క లోకాంతరాల యందు ప్రవేశిస్తాడు. అలా సిద్ధుల యొక్క లోకాంతరమునందు ప్రవేశించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే కదా ఒక సృష్టి నుండి మరి ఒక సృష్టిని పొందడం అనేటువంటిది విఘ్నులు పేర్కొంటూ ఉంటారు. ఆకాశమునందు శూన్యత్వములాగానే నాశరహితమైనటువంటి పరబ్రహ్మమునందు సమస్త భూతములను వాని యొక్క భోగ్యములకు అంటే అనుభవయోగ్యములైనటువంటి సుఖాలతో కూడినటువంటి భోగ్య వస్తువులైనటువంటి ఈ యొక్క సృష్టి సమూహ విలాసాలు అన్నీ కూడా నిర్విఘ్నంగా స్థితిని కలిగి ఉన్నవి. ఈ సృష్టి విభ్రమాలు అంటే ఈ సృష్టి యొక్క ఆశ్చర్య విభ్రమాలు పరమార్థ చిదాకాశం యొక్క నిజ క్రీడా రూపములను స్వాభావికాలై ఉన్నవి కాబట్టి స్ఫటిక శిలయందలి రేఖలులాగానే అవి ఉదయిస్తున్నాయా లేదు, అస్తమిస్తున్నాయా లేదు. అంటే పుష్పాలలో ఉన్నటువంటి వాసనలు సిద్ధులలో కానీ పరస్పరము కూడా కలిసి ఉండడం చేత పుష్పాలలో ఉన్నటువంటి ఆ వాసనలు అంటే మన యొక్క కోరికలను కూడా వాసనలు అనే కదా ప్రస్తావన చేస్తూ ఉంటాం. కాబట్టి పుష్పాల యొక్క సుగంధాలను సిద్ధుల లోకములను పరస్పరము కూడా కలిసి ఉన్నప్పటికీ వేరువేరుగా కనిపిస్తున్నట్లుగా ఈ చిదాకాశ రూపములైనటువంటి ఈ సృష్టి కూడా వేరువేరుగా కనిపిస్తూనే ఉన్నవి. అంటే సంకల్పాకాశ రూపము గలదగడం చేత ఈ ప్రపంచము స్థూల సంకల్పము స్థూల మోహము కలిగినటువంటి పామరుల దృష్టి యందు స్థూలంగాను సూక్ష్మతను సంకల్పమోహాలు కలిగినటువంటి యోగుల యొక్క దృష్టి యందైతే క్రమంగా సూక్ష్మతమముగాను స్థితి కలిగి ఉన్నవే అవుతూ ఉంటుంది. ఈ విధంగా వారి వారి అనుభవాలను అనుసరించి సర్వుల యొక్క కథనమును కూడా సత్యమే అయి ఉన్నది కదా. కాబట్టి ఓ జనులారా, అభ్యంతర విజ్ఞాన మాత్రమే సత్యము అని వచించేటువంటి విజ్ఞానవాదుల మతము కానీ బాహ్య దృశ్య వస్తువులను మరి అనర్థాలకు కారణములైనటువంటి ఈ ద్రవ్యము గుణాలు కర్మలు మొదలైనటువంటి సప్త పదార్థాలే సత్యము అని చెప్పేటువంటి వైశేషికుల యొక్క మతము కానీ యథార్థముగా సత్యము కానే కావు. అవి వారికి సత్యము కాకపోయినా ఈ యొక్క కర్మ మొదలైనటువంటి ఏ యొక్క సప్త పదార్థాలు సత్యమని చెప్పేటువంటి వైశేషికుల మతము కానీ యథార్థముగా వాస్తవానికి సత్యం కావు. కానీ మీ యొక్క సంకల్పానుసారం అవన్నీ కూడా సత్యాలయ్యే ఫలిస్తూ ఉన్నవి కదా. అంతేకాని పారమార్థిక సత్యము కానేరవు అనే కదా తెలియజేయడం. జ్ఞాత జ్ఞేయ రూపమైనటువంటి ఏ త్రిపుటి అయితే ఉన్నదో ఆ త్రిపుటిని జ్ఞాతృ అంటే కర్త, ఇక్కడ జ్ఞాత అంటే తెలుసుకునేటువంటిది, జ్ఞేయ వస్తువుని జ్ఞాత తన యొక్క జ్ఞానము చేత తెలుసుకుంటుంది. ఇటువంటిదే త్రిపుటి. ఈ త్రిపుటిని ప్రకాశింపజేసేటువంటి శక్తి ఏదైతే చైతన్యమున ఉన్నదో అది వాస్తవానికి జగత్తు అనేటువంటి రూపంలో కనబడుతూ ఉన్నది.
అంతకుమించి మరొక జగత్తు అనేది లేదు. ఎక్కడ ఈ మూడింటిని, ఈ త్రిపుటిని, ఈ జ్ఞాత, జ్ఞేయము, జ్ఞాతృ అనేటువంటి ఈ మూడు రూపాలలో ఉన్నటువంటి త్రిపుటి ఏదైతే ఉన్నదో, ఈ త్రిపుటిని, ఈ మూడింటిని కూడా ప్రకాశింపజేసేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది ఆ శక్తి ఏదైతే చైతన్యమున ఉన్నదో అదే వాస్తవానికి జగద్రూపంలో కనబడుతూ ఉన్నది. కాబట్టి జలద్రవత్వాలు ఎందులాగానే చైతన్య జగత్తులు ఎందు భేదము అనేటువంటిది ఎప్పటికీ తగదు. జలము వేరు, ద్రవము వేరు అని చెప్తామా? ద్రవ రూపంలో ఉండేటువంటిదే జలము. జలము ద్రవత్వంగానే ఉంటుంది. అలాగే చైతన్యము జగద్రూపంలో కనబడుతూ ఉంటుంది, కానీ అక్కడ ఉండేది చైతన్యమే. అందుకే చైతన్యానికి జగత్తుకి భేదం ఉన్నదా అంటే జలానికి ద్రవానికి ఎలా భేదం లేదో అలాగే చైతన్యానికి జగత్తులు ఎందు కూడా భేదము అనేటువంటిది తగదు. కాలో జగంతి భువనాన్యః మక్షవర్గస్త్వం తాని తత్ర చ తదేతి చ సర్వమేకం చిద్వ్యోమ శాంతమజమవ్యయమీశ్వరాత్మా రాగాదయః ఖలు నకేచన సంభవంతి. ఓ రామచంద్ర, సర్వానికి కూడా ఆధారమైనటువంటి కాలము, దానికి అంతర్గతమైనటువంటి బ్రహ్మాండాలు, వాటి అందలే 14 లోకాలు, ఆ లోకాల యందలే అహంత్వము అంటే అహం త్వం, అహం నేను, త్వం నీవు అనేటువంటి మొదలైనటువంటి భోక్తలు, ఆ భోక్తల ఉపకరణాలైనటువంటివి ఏంటి? ఇంద్రియ సమూహాలు. ఈ ఇంద్రియ సమూహాలకు భోగే విషయాలేంటి? శబ్దస్పర్శ రూపరస గంధాదులు, వాని యొక్క విచిత్ర భోగాలు. ఈ సమస్తమును కూడా మాయిక అంటే లేనిదే అయినటువంటి సర్వజ్ఞత్వ, సర్వశక్తి మొదలైనటువంటి సంపన్నమైనటువంటి ఈశ్వరుని యొక్క ఆత్మయే అయ్యి ఈ పరమార్థమున ఒకటిది అయ్యుండి, శాంతమయ్యుండి, పుట్టనిది అయ్యుండి, శాశ్వతమై ఉన్నటువంటి ఏ చిదాకాశమైతే ఉన్నదో అదే అయి ఉన్నది. ఇటువంటి నిశ్చయం కలిగి ఉండడం చేత ఇక రాగాదులు ఏవి కూడా, రాగద్వేషాదులు లాంటివి ఏవి ఉత్పన్నము కానేరవు. అంటే ఈ యొక్క కోరికలు లాంటివి, ఈ యొక్క కోరికలు మొదలైనటువంటి ఈ సర్పదోషాలను జయించుటయందు ఇది ఏ ముఖ్యమైనటువంటి ఉపాయము అనే విషయాన్ని తెలియజేస్తూ, ఎలాగంటే రామచంద్ర, సర్వానికి ఆధారమైనటువంటిదేంటి? కాలము. దానికి కాలానికి అంతర్గతమైనటువంటివి బ్రహ్మాండాలు. ఆ వాణి అందలి ఆ బ్రహ్మాండాలలో ఉన్నటువంటి 14 లోకాలు. అంటే 14 లోకాలు అంటే ఈ యొక్క అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు. అధోలోకాలు అంటే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల అనేటువంటి లోకాలు. అదే ఊర్ధ్వలోకాలు అంటే భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనర్లోక, తపోలోక, సత్యలోకాలు. ఈ యొక్క అంటే సర్వానికి ఆధారమైనటువంటి కాలానికి లోబడినటువంటి బ్రహ్మాండాలు, బ్రహ్మాండాలలో వాని యందు ఉన్నటువంటి ఈ యొక్క 14 భువనాలు, ఈ 14 లోకాలలో ఉన్నటువంటి ఏమంటున్నాయి? నేనని, నీవని. ఇటువంటి వారే కదా ఇవన్నీ అనుభవించేటువంటి భోక్తలు అయి ఉన్నారు. ఆ భోక్తల ఉపకరణాలేంటి? వారి యొక్క ఇంద్రియాలే, ఆ ఇంద్రియ సమూహాలే. ఆ ఇంద్రియ సమూహాలు దేనిని అనుభవిస్తాయి? శబ్దాన్ని, స్పర్శను, రూపాన్ని, రసాన్ని, గంధాన్ని అనుభవించేటువంటి భోగ్యమైన సుఖవంతమైనటువంటి విషయాలు. మరి ఆ విషయాలే కదా వాని యొక్క విచిత్రమైనటువంటి సుఖాలు, భోగాలు. ఈ యొక్క సమస్తము కూడా మాయికమైనటువంటి, ఏ విధంగా సర్వజ్ఞత్వ, సర్వము తెలిసినటువంటి, సర్వశక్తితో ఉన్నటువంటి ఈ యొక్క మొదలైనటువంటి సంపన్నమైన ఈశ్వరాత్మయే పరమార్థమునందైతే ఒక్కటియే అయ్యుండి, శాంతమే అయ్యుండి, పుట్టనటువంటిది అయ్యుండి, శాశ్వతమయ్యుండి ఉన్నటువంటి ఏ చిదాకాశమైతే ఉన్నదో అదే అయి ఉన్నది. ఇటువంటి నిశ్చయం కలిగి ఉండడమే కదా ఇంకా ఎటువంటి కోరికలు, రాగాదులు అనేటువంటివి సంభవించకుండా ఉంటాయి.
అనే చెబుతూ, అంటే కోరిక అనేటువంటి సర్వ దోషాలను కూడా జయించడం యందు ఇదే ముఖ్యమైనటువంటి ఉపాయము అని కదా తెలియజేస్తూ ఉన్నది. కాలము కానీ, దాని అందలి జగత్తులు కానీ, జగత్తులు అందలి 14 లోకాలు కానీ, ఈ లోకాలలో ఉండేటువంటి జీవులు కానీ, ఆ జీవుల యొక్క భోగోపకరణాలైనటువంటి ఇంద్రియ సమూహాలు కానీ, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము మొదలైనటువంటి భోగ్యాలు కానీ, అంటే అనుభవింపదగినటువంటివి, అక్కడ ఉన్నటువంటి విచిత్రమైనటువంటి సుఖాలు కానీ, ఇవి అన్నీ కూడా ఏమై ఉన్నాయి? ఒక్కటిది అయి ఉన్నది, శాంతమై ఉన్నది, జన్మ లేనిది అయి ఉన్నది, అంటే పుట్టనిది అయి శాశ్వతమై ఉన్నది, ఈశ్వర స్వరూపమై చిదాకాశ రూపమైనటువంటి ఆత్మయే అనేటువంటి నిశ్చయం బాగుగా కలగాలి. అలా కలిగినప్పుడు ఇంకా రాగద్వేషాదులు అనేటువంటివి జీవునికి కలుగుతాయా? కలగవు కదా. అంటే కోరిక మొదలైనటువంటి సర్వ దోషాలను కూడా జయించడంలో ఇదే కదా ముఖ్యమైనటువంటి ఉపాయము అనే విషయాన్ని తెలియజేస్తూ, యథేచ్ఛైన న జాయేత జాతాపి బ్రహ్మ కేవలం తథోపపత్తిభిర్భూయో జ్ఞానయోగోత్ర వర్ణ్యతే. దేని చేత కోరిక జనించకుండా పుట్టకుండా ఉంటుందో, ఒకవేళ పుట్టినప్పటికీ కూడా కేవలము బ్రహ్మరూపముగానే ఎంచబడుతూ ఉన్నదో, అంటే దేని చేతైతే ఇచ్చ జనించదో, జనించినప్పటికీ కూడా కేవలం బ్రహ్మరూపముగానే ఎంచబడునో అటువంటి జ్ఞానయోగము యుక్తుల చేత ఇక వర్ణించి తెలియజేసి, ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున దృశ్యోపదేశయోగము అనేటువంటి దానిని గురించి వర్ణించి తెలియజేసి, ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. చిత్పశ్యతి జగన్మిథ్యా స్వవేదన విభూతిత వ్యోమ్ని మాయాంఝానాసిక్త ధృగివాచలాంతరం. ఓ రామచంద్ర, మాయా స్వభావమైనటువంటి అంజనము చేత లిప్తమైనటువంటి నేత్రము ఆకాశమున పర్వతాలు, శిఖరాలు, వనాలు, కుంజాదులు దర్శించినట్లుగానే ఈ చైతన్యము మిథ్యయగు తన యొక్క అబ్రహ్మత్వ భ్రమ చేత విక్షేపాన్ని పొంది జగత్తును కాంచుచూ ఉన్నది. ఎలాగా అంటే, ఓ రామ, మాయా స్వభావము అయినటువంటి అంజనము చేత, అంజనము అంటే కంటికి పెట్టబడేటువంటి లేపనము, ఆ లేపనము చేత అంటబడినటువంటి నేత్రం ఏం చేస్తుంది అంటే, దాని స్వభావం మాయా స్వభావం లేకనే ఉన్నట్లుగా కల్పించబడేటువంటి స్వభావమైనటువంటి అంజనము చేత, లేపనము చేత కంటికి అంటించినప్పుడు ఆ కన్ను ఆకాశమున ఏం చూస్తుంది? అవన్నీ కల్పించినవే కదా. మాయా అన్నప్పుడు కల్పనే. ఆకాశములోనే ఏం చూస్తుంది? పర్వతాలను చూస్తుంది, శిఖరాలను చూస్తుంది, తోటలను, అడవులను, వనాలను చూస్తుంది, మరి కుంజాదులను చూస్తుంది. ఇవన్నింటినీ కూడా దర్శించినట్లుగానే చైతన్యము మిథ్య అయినటువంటి తన యొక్క అబ్రహ్మత్వ భ్రమ చేత చైతన్యం ఏం చేస్తుంది? అబద్ధమైనటువంటి ఆ యొక్క అబ్రహ్మత్వ అంటే బ్రహ్మత్వము కానటువంటి భ్రమ చేత తనేమనుకుంటాడు? అప్పుడు తను బ్రహ్మము కాదు అన్నప్పుడు తాను జీవుడనే భావిస్తాడు. ఆ భావన చేత అదంతా అబద్ధమే కదా. ఆ మిథ్య అయినటువంటి తన యొక్క తాను జీవుడు అనే భావము చేత విక్షేపాన్ని పొంది జగత్తును చూస్తూ ఉన్నది. ఎలాగా అంటే, మాయకు లోబడినటువంటి మాయే స్వభావముగా ఉన్నటువంటి లేపనము చేత కంటికి పెట్టినప్పుడు అక్కడ లేనివి కూడా ఎలా ఆకాశంలో కంటికి అంటించిన అంజనము చేత ఎలా అన్నీ కూడా శూన్యములో ఇవన్నీ దర్శిస్తాడో, అలాగే చైతన్యము కూడా మిథ్య అయి తన యొక్క అంటే బ్రహ్మత్వాన్ని అనేటువంటిది మరిచిపోయి అబ్రహ్మత్వ భ్రమ చేత తాను జీవుడు అనే భావము చేత విక్షేపాన్ని పొంది జగత్తును చూస్తూ ఉన్నది. పరమార్థమున రెండును కూడా ఏకస్వరూపాలై చిద్రూపాలై
ఎల్లప్పుడూ కూడా క్షోభవర్జితాలై ఉండటాన్ని బట్టి బ్రహ్మం యొక్క సృష్టియు చిత్తము చేత సంకల్పితమగు సృష్టియు రెండు కూడా సమానములే అయ్యున్నవి. ఎలాగంటే పరమార్థమున ఏ యొక్క సత్యాన్ని గురించి ఎప్పుడైతే మనం విచారిస్తూ ఉన్నామో ఆ పరమార్థమునందు రెండు కూడా ఏకస్వరూపాలే అయ్యున్నవి. ఆ రెండు కూడా చిదాకాశమైనటువంటి చిద్రూపాలే అయి ఉన్నవి. ఎల్లప్పుడూ కూడా ఏ బాధ లేనటువంటిది, ఆ క్షోభ అనేది వదిలివేసినటువంటిది అయి ఉండబట్టి బ్రహ్మం యొక్క సృష్టి కానీ లేదా చిత్తము చేత సంకల్పించబడినటువంటి సృష్టి కానీ ఈ రెండు సమానాలే అయి ఉంటూ ఉన్నవి. కాబట్టి ఓ రామ, భిత్తి యందు చిత్రింపబడినటువంటి సృష్టి భిత్తి రూపమే అయి ఉన్నను, గోడ మీద వేసినటువంటి బొమ్మ గోడ రూపమే అయ్యున్నది కదా. అలాగే ఇక్కడ చిత్రింపబడి అట్లాగే భ్రమచేత బాహ్య రూపముగా భాషించినట్లుగా ఇతర అంటే తనకి తన అంతర్గతమున తన యందు ఉన్నప్పటికీ కూడా భ్రమచేత అది బాహ్యంగా కనబడినట్లుగానే జ్ఞానము చిత్తునందు కల్పించబడినటువంటి ఈ యొక్క జగత్తు రూపంలో ఉన్నటువంటి సృష్టియు జ్ఞాన రూపమే అయి ఉన్నప్పటికీ కూడా భ్రాంతి యొక్క అనుభవము చేత బాహ్య రూపంలో కనబడుతూ ఉన్నది. కాబట్టి జ్ఞానము సత్యరూపమే అయి ఉన్నందుచేత బాహ్య పదార్థ రూపత్వము కూడా తన యొక్క జ్ఞాన రూపము చేత అది సత్యమే అని ఎరుగుము. ఎలాగంటే రామ, భిత్తి యందు ఇప్పుడు గోడ మీద చిత్రించబడినటువంటి సృష్టి అంటే ఒక బొమ్మ వేశాడు. ఆ బొమ్మ ఏమై ఉన్నది? గోడ మీద వేసినటువంటి బొమ్మ గోడ రూపమే అయి ఉన్నట్లుగా భ్రమచేత బాహ్య రూపముగా కనబడినట్లుగా ఉన్నా కూడా ఈ జ్ఞానము చిత్తునందు అంటే ఆ పరమాత్మనందు కల్పించబడినటువంటి జగత్ రూపంలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా జ్ఞాన రూపమే అయి ఉన్నది. అలా జ్ఞానరూపమే అయి ఉన్నప్పటికీ కూడా వాని యొక్క భ్రాంతి యొక్క అనుభవము చేత బయటగా బాహ్య రూపంలో కనబడుతూ ఉన్నది. కాబట్టి జ్ఞానము సత్యరూపమే అయి ఉన్నది. అలా జ్ఞానము సత్యరూపమే అయి ఉన్నందువల్ల బాహ్య పదార్థ రూపత్వమును కూడా జ్ఞాన రూపము చేత సత్యరూపమే అని తెలియు. అంటే పదార్థ విజ్ఞానాదులు అన్నీ కూడా పదార్థాలు విజ్ఞానాలు ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ ఆ చిదాత్మతో ఏకరూపములే అవడము చేత అంటే చిదాత్మైక రూపాలే అయి ఉన్నవి. అలా అయి ఉండడము చేత సద్రూపము కంటే భిన్నముగా బాహ్య ప్రపంచ స్థితి లేక ఉండడము చేతను బాహ్య పదార్థ వాదమును అభ్యంతర విజ్ఞాన వాదమును మా మతమును ఒకటే అయ్యున్నవి. వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు? పదార్థాలు కానీ విజ్ఞానాలు కానీ మొదలైనటువంటివన్నీ కూడా ఎల్లప్పుడూ ఆ చిదాత్మైక రూపాలే అయ్యున్నవి. అలా చిదాత్మైక రూపాలే అయి ఉండడము చేత అక్కడ ఇక ఆ సద్రూపము కంటే అంటే ఆ పరబ్రహ్మ వస్తువు కంటే వేరుగా బాహ్య ప్రపంచ స్థితి అనేది లేదు. అలా బాహ్య ప్రపంచ స్థితి లేక ఉండడం చేత బాహ్య పదార్థ వాదం కానీ లేదు అభ్యంతర విజ్ఞాన వాదం కానీ మా మతమునందైతే ఒక్కటైనా సరే అదే మా మతమున ఒకటే అయి ఉన్నది. బాహ్య పదార్థాన్ని గురించి వాదించినా అభ్యంతర విజ్ఞానవాదాన్ని గురించి వాదించినా కూడా ఇవన్నీ కూడా ఏంటి? సద్రూపము కంటే వేరుగా ఏ ఒకటి లేని కారణము చేత అవన్నీ కూడా మన యొక్క జ్ఞానమతమున ఒకటియే అయి ఉన్నవి అని చెబుతూ, అంటే సమస్త పదార్థాలు కూడా ఏమై ఉన్నవి? చిద్రూపాలే అయి ఉన్నవి. అలా చిద్రూపాలే అవడము చేత క్షుబ్ధములైనటువంటి మరి సంకోచించినటువంటి బాధను పొందినటువంటి ఏ యొక్క ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వులు మొదలైనటువంటి పంచభూతాల యొక్క సత్త అంతా కూడా ఏమైంది? క్షోభను వదిలేసింది, బాధ లేకుండా పోయింది. ఇక ఆ బాధను సంతప్తము వదిలివేయడం వల్ల శాంతితో నిండిపోయింది. సర్వము వ్యాపించి ఉన్నది.
మహా ఆరంభంతో కూడినటువంటి కేవలము బ్రహ్మసత్త మాత్రమే అయి ఉన్నది అని చెబుతూ తస్మై సర్వం తతఃసర్వం తత్సర్వం సర్వతశ్చయత్ సర్వతశ్చ తత్ తచ్చ సర్వమయం నిత్యం తస్మై సర్వాత్మనే నమః. ఆ బ్రహ్మరూపుడగు పరమాత్మ కొరకే ఈ సమస్తము కూడా అయి ఉన్నది. అతని నుండియే ఈ సమస్తము కూడా ఉత్పన్నమైనది. అతని నుండియే ఇదంతా ఉత్పన్నమైనది కాబట్టి అతడే సమస్తమై ఉన్నాడు. అంతటా అతడే సర్వము వ్యాపించి ఉన్నాడు. ఆయనే సర్వము నిండి ఉన్నాడు, నిత్యము ప్రకాశిస్తూ ఉన్నాడు, శాశ్వతంగా వెలుగుచూ ఉన్నాడు. అటువంటి సర్వరూపుడగు పరమాత్మకు నమస్కారము. అంటే బ్రహ్మరూపుడైనటువంటి పరమాత్మ కోసమే ఈ సమస్తము అయి ఉన్నది. అతని నుండియే కదా ఈ సమస్తము ఉద్భవించింది కూడా. అతడే సమస్తమై ఉన్నాడు అంటే అతడే సర్వము వ్యాపించి ఉన్నాడు. సమస్తము అతడే సర్వము నిండి ఉండి నిత్యము వెలుగొందుతూ ఉన్నాడు. అటువంటి సర్వరూపుడైనటువంటి పరమాత్మకు నమస్కరిస్తున్నాను అని చెబుతూ ఈ ఆత్మ కొరకే సమస్త జగత్తు కూడా అయి ఉన్నది. దాని నుండే ఇదంతా కూడా ఉద్భవిస్తూ ఉన్నది. అదే సర్వేక సమస్తము కూడా ఆ బ్రహ్మమే అయ్యున్నది. అదే సర్వకాల సర్వావస్థల యందు సర్వ ప్రదేశాల యందు కించిత్తు ఖాళీ కూడా లేకుండా సర్వత్రా కూడా అదే వ్యాపించి ఉన్నది. సర్వము రూపము కూడా అయి వెలయుచూ ఉన్నది. అటువంటి సర్వరూపమైనటువంటి ఆత్మకు నమస్కారము అని చెబుతూ ఎలాగంటే సర్వము కూడా చిన్మయమై ఉండడము చేత అది మహారంభయుక్తమైనటువంటి బ్రహ్మసత్తయే అయి ఉన్నటువంటి ఆ సర్వరూపుడైనటువంటి పరమాత్మకు నమస్కారం అని చెబుతూ సర్వము కూడా ఏమై ఉన్నది? ఇప్పుడు చిన్మయమే అయి ఉన్నది. ఇంకక్కడ ఈ యొక్క ఘటము మొదలైనటువంటి విషయం ఎప్పుడూ కూడా ద్రష్ట యొక్క నేత్ర వృత్తి అవచిన్నమైనటువంటి చైతన్యముతోటి వృత్తి వ్యాప్తి ద్వారా ఏకత్వాన్ని పొందుతుందో అప్పుడు దృశ్యము శరీరముగా కలుగుతుంది. అలా కలిగిన ఆ చైతన్యము చేతనే ఆ ఘటాదులు ప్రకాశింపబడతాయి. ఘటము అంటే కేవలం కొండనే కాదు, వస్తువు. ఆ వస్తువులు కనబడతాయి కానీ ఇతర విధంగా కాదు కదా. అంటే ఇప్పుడు సర్వము ఏమై ఉన్నది? చిన్మయమే అయి ఉన్నది. ఈ యొక్క వస్తువులు ఘటములు మొదలైనటువంటి విషయము ఎప్పుడైతే ద్రష్ట యొక్క కంటి ద్వారా అంటే నేత్ర వృత్తి అనేటువంటిది అది అవచ్ఛిన్నమైనటువంటి చైతన్యముతోటి వృత్తి వ్యాప్తి ద్వారా ఏకత్వాన్ని పొందుతుంది. అలా ఏకత్వాన్ని ఎప్పుడైతే వృత్తి వ్యాప్తి ద్వారా పొందుతుందో అప్పుడు ఈ దృశ్యమంతా కూడా ఎలా తయారవుతుంది? శరీరముగా కలిగినటువంటి ఆ చైతన్యము చేతనే మరే దాని సంబంధమైనటువంటి ఘటాదులు వస్తువులు కూడా ప్రకాశింపబడతాయి కానీ ఇతరమైనటువంటి విధంగా అయితే కావు కదా. అంటే వ్యవహార కాలమందు కూడా చైతన్యము వలననే విషయాలకు సత్తాస్ఫూర్తి కూడా కలుగుతూ ఉన్నది అని చెప్పడమే. ఇక్కడ వ్యవహార కాలంలో కాదు, కేవలము పారమార్థిక కాలంలో మాత్రమే అనుకోవడం అనేటువంటిది అది శుద్ధ దోషము అని చెబుతూ ఈ విధంగా ద్రష్ట దర్శనము దృశ్యము ఈ చిన్మాత్ర ఐక్యము లేకుండా సిద్ధింపదు కదా. అలా అంటే చూసేటువంటి వాడు, చూడబడేటువంటి వస్తువు, చూసేటువంటి కార్యము దర్శనము. అంటే ద్రష్ట దృశ్యాన్ని చూడడానికి మధ్యలో దర్శనము అనేటువంటి కార్యం ఉంటుంది. అలాగే ఈ త్రిపుటి అనేటువంటిది ఏది మరి చిన్మాత్రతో ఐక్యము లేకుండా సిద్ధిస్తుందా? సిద్ధించదుగా. చిన్మాత్ర రూపాలే అవడము చేత ఈ సమస్త జగత్తు యొక్క స్వరూపము కూడా పారమార్థికంగా అనుభవం మాత్రమే అయి ఉన్నది అనేటువంటి ఫలితాన్ని తేలుతూ ఉన్నది అని చెబుతూ ద్రష్ట
దృశ్యాలు సాక్షి అయినటువంటి చైతన్యమునందు ఏకరూపాలే అవలేదనుకో. అలా కాకపోతే చెరకును తినడానికి ప్రవృత్తుడగు మనుజుడు ఆ చెరకును చూచి తాను దానిని భక్షించుచున్నను శిలలాగానే అర్థాన్ని, మాధుర్యాన్ని, అనుభవాన్ని లేక ఉండవలసి ఉంటాడు కదా. ఎలాగంటే ఇప్పుడు ద్రష్ట ఉన్నాడు, దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. కానీ ఈ ద్రష్టాదృశ్యాలకి కూడా సాక్షి అయినటువంటి చైతన్యము నందు ఏకరూపత్వాన్ని పొందల. అలా ఆ చైతన్యమునందు ద్రష్టాదృశ్యాలు చైతన్యంలో ఏకరూపం కాకపోతే అప్పుడు చెరుకు తినాలి అనుకునేటువంటి వాడు చెరుకు తింటూ ఉన్నాడు. కానీ ఆ మనుజుడు చెరుకును చూచి దానిని తింటూ ఉన్నప్పటికీ కూడా శిలలాగానే ఉంటాడు. ఎందుకు అంటే దాని యొక్క తీయని అనుభవాన్ని లేకుండా ఉండవలసి వస్తుంది. ఎందుకు? అక్కడ గుర్తించేటువంటి ఏ చైతన్యం యొక్క ఏకరూపత్వము కాలేదు. ఆ విధంగా తింటూ ఉన్నప్పటికీ కూడా వానికి మాధుర్యం యొక్క అనుభవం లేకుండా ఉండవలసి ఉంటుంది. ఎలాగంటే జడమైనటువంటి వాడు అంటే జడుడు, తనంతటికి తాను కదలనటువంటి వాడు రసానుభవాన్ని గావింపలేడు కదా. జడమగు రసమును వాని ఎడల స్ఫురింపలేదు కదా అని చెబుతూ, అంటే జలమందుబడినటువంటి జలబిందువేమవుతుంది? ఆ జలముతోటి ఏకత్వాన్ని పొందుతుంది. అంటే చిన్మయమే అవడము చేత విషయము కూడా చైతన్యమునందు లీనమైపోయి ఏకరూపాన్ని పొందుతుంది. కాబట్టి నేను ఈ రసాన్ని ఆస్వాదిస్తున్నాను, నేను ఈ రూపాన్ని చూస్తున్నాను అనేటువంటి అనుభవం కలుగుతూ ఉంటుంది. అలా లేదనుకో, ఒక కాష్టము మరి ఒక కాష్టాన్ని అనుభవింపజాలనట్లుగానే అనుభవం లేకుండా ఉంటుంది. ఏ విధంగా? జలబిందువు గనక జలములో పడితే ఆ జలముతో ఏకత్వాన్ని పొందినట్లుగానే చిన్మయం అవ్వడం చేత విషయం కూడా ఏమవుతుంది? సర్వము చిన్మయ స్వరూపము అన్నప్పుడు విషయాలు కూడా చైతన్యమునందు లీనమై ఏకరూపమే అగుచూ ఉన్నవి కదా. కాబట్టి నేను ఈ రసాన్ని ఆస్వాదిస్తున్నాను అన్నప్పుడు లోపల చిన్మయ సత్తా యొక్క సన్నిధానం ఉంది. నేను ఈ రూపాన్ని చూస్తున్నాను అనేటువంటి అనుభవం కలుగుతూ ఉంటుంది. అదే దాని యొక్క ఏకరూపం కాలేదనుకో, అప్పుడేంటి అంటే ఒక కట్టె ఇంకో కట్టెను అనుభవింపజాలన్నట్లుగానే ఎటువంటి అనుభవము కూడా ఉండదు. ఎందుకు? జడప్రాయమైనటువంటి వస్తువు జడంగానే ఉంటుంది. అదే రసము జడప్రాయమైతే అది జడంగానే ఉంటుంది. ఆ రసాన్ని అనుభవించేటువంటి వాడు ఆ చిన్మయమునందు ఏకత్వ సిద్ధిని పొందలేకపోతే వాడు జడప్రాయునుగానే ఉంటాడు అని చెబుతూ, అంటే కాష్టానికి అంటే కొయ్యకు సజాతీయమైనటువంటి ఏకత్వము ఉన్నప్పటికీ కూడా కాష్టము దారువు నెరుగుజాలనట్లు కొయ్యకు ఒకే జాతికి చెందినటువంటివి రెండు కొయ్యలు కూడా. అయితే ఒకే జాతికి చెందిన ఏకత్వము ఉన్నప్పటికీ కూడా ఒక కొయ్య మరొక కొయ్యని తెలియజాలనట్లుగానే దృశ్యము చైతన్యముతోటి ఏకత్వము లేకుండా ఉన్నదనుకో, సర్వదా జడత్వ రూపంతోనే ఉంటుంది. అలా జడరూపమై ఉన్నట్లయితే ద్రష్ట దానిని ఎప్పుడూ కూడా ఎరుగజాలకుండానే ఉంటాడు కదా అని చెబుతూ, అంటే కొయ్యలు మొదలైనటువంటి దృశ్య పదార్థాల స్థితి ఏదైతే ఉన్నదో అటువంటి అచేతన రూపమునే సర్వులు కూడా తెలియచూ ఉన్నారు. కానీ దానికంటే విలక్షణమై సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఈ చైతన్య రూపస్థితి అయితే ఉన్నదో మరి అది వానికి ఉన్నది. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య రూపస్థితి ఏది వానికి గలదో దానిని మాత్రం ఎవ్వరూ ఎరగడం లేదు. కాబట్టి పైన తెలిపినటువంటి యుక్తి చేత ద్రష్ట దృశ్యము రెండు కూడా చైతన్య రూపాలే అవుతాయి, రెండు చైతన్య రూపాలే అవును అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకి వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.